రీసెంట్ డేస్లో మా ఫ్రెండే యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్సే. అంటే జనరల్గా మా ఫ్రెండ్ ద్వారానే అమ్మాయి పరిచయము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్ పాస్ట్ ఒక 5, 6, 7 ఇయర్స్ నుంచి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు చెప్పాలనిపించింది. సో మొత్తం కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే వాళ్ళు ఏంటి అంటే దాదాపు 6-7 ఇయర్స్ కలిసే ఉన్నారు. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ అమ్మాయికి మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి వచ్చాడని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఈ మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అంటే ఇంకొకటి విషయం వచ్చేసి చాలామంది సాఫ్ట్వేర్ కోసం అందరూ కొంతమంది మంచిగా ఉన్నారు, అది కొంతమంది గురించి మాట్లాడుతున్నా ఎవరైతే ఇలా చేస్తున్నారో సాఫ్ట్వేర్ కోర్స్ గురించి వచ్చి పేరెంట్స్ ఈ వీడియో చూడాలండి. ఖచ్చితంగా పేరెంట్స్ చూడాలి ఈ వీడియో. పెళ్లి చేసుకోవాలి అనుకునే అబ్బాయిలు అమ్మాయిలు కూడా, అబ్బాయి తల్లిదండ్రులు కూడా చూడాలి. ఎందుకంటే ఇది ఒక అబ్బాయిలు కూడా దీంట్లో భాగం అవుతున్నారు కాబట్టి. సాఫ్ట్వేర్ కోర్స్ కోసం మాదాపూర్కో అమీర్పేట్కో గచ్చిబౌలికో వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన పని కంటే ఈ లివ్ ఇన్ రిలేషన్ కల్చర్ అనేది హైదరాబాద్లో పెరిగిపోతూ ఉంది. సందుకి హాస్టల్స్ ఉండేవి, ఇప్పుడు సందుకి గొందికి లివ్ ఇన్ రిలేషన్ సంబంధించిన ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటారు. సర్వీస్ అపార్ట్మెంట్స్లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు. అంటే అలాగా రూమ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అంటే ఎటు దారి తీస్తుంది?